మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వైసీపీ తమ కార్యాచరణలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఎన్నికల సమయంలో బయటి ఏజెన్సీలు రాజకీయ వ్యూహకర్తలపై ఆధారపడటం సరైన పద్ధతి కాదని, భవిష్యత్తులో అలాంటి వాటికి తావుండదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై పార్టీని క్షేత్రస్థాయి నుంచి సొంతంగా నిర్మించుకోవడంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లాగా బయటి సంస్థలపై ఆధారపడటం జరిగిందని స్పష్టం చేశారు. అయితే ఇకపై వాటి అవసరం లేదని, మాకిప్పుడు కావాల్సినంత సమయం ఉందన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టంగా నిర్మించుకుంటున్నాం. టెక్నాలజీని వాడుకుని పార్టీ అధినేత సందేశాన్ని నేరుగా కార్యకర్తకు చేరవేసేలా కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందిస్తున్నట్లుగా వివరించారు. ఏడాదిలోగా పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. చెప్పండి వాసుబాబు. వైసీపీ తమ కార్యాచరణలో కీలక మార్పులు చేసుకోనున్నట్లుగా ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించడం అయితే జరిగింది. అటు ఎన్నికల సమయంలో వాళ్ళు బయట ఏజెన్సీలు నమ్ముకోవటం, రాజకీయ వ్యూహకర్తలపై ఆధారపడటం, దానివల్ల వాళ్ళకి చాలా నష్టమే జరిగిందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు కానీ, దేనికైనా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు కానీ ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు క్షేత్రస్థాయి నుంచే వాళ్ళ రాజకీయ వ్యవస్థను నిర్మించుకొని క్షేత్రస్థాయి నుంచి వాళ్ళు పటిష్టంగా తయారవ్వాలన్న ఉద్దేశంతోనే వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా ఇప్పటికే రామకృష్ణారెడ్డి అయితే వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో జరిగిన ఎన్నికల దృష్ట్యా, గతంలో జరిగిన వాస్తవ్యాల దృష్ట్యా వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టాస్క్ ఫోర్స్ లాగా బయట సంస్థలపై ఇక మీద ఆధారపడకూడదని అయితే ఆయన అయితే స్పష్టం చేశారు. ఇకపై వాళ్ళకి కావాల్సిందంతా ఎప్పటి నుంచో టెక్నాలజీ కానీ మిగతా విషయాలు కానీ గతంలో వాడుకున్న దాన్ని బట్టి ఇప్పుడుగా వాడుకున్న దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ కానీ అటు కమ్యూనికేషన్ సంస్థకు రూపొందిస్తున్న దాని మీద బట్టి కానీ ఆ మొత్తానికి గతం మీద చూసుకున్న ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇక మీదట వాళ్ళ సొంతంగానే పార్టీకి కావాల్సిన ప్రతి ఒక్క కార్యాచరణ వాళ్ళ సొంత వ్యక్తిత్వంలో చేసుకోవాలని రామకృష్ణారెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వాసుబాబు.